హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద 4 నేమ్ బోర్డులు అమర్చారు ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ 1 పైన 2, ప్లాట్ఫామ్ 2, 3 పైన 2, మొత్తం 4 నేమ్ బోర్డులు అమర్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉన్నటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ నేమ్ బోర్డు ఇదే ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు నా వెనుక వైపు ఉన్నది నేమ్ బోర్డు ఇదే. ఎన్నో రోజుల నిరీక్షణకు ఈ రోజు తెరపడింది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి కొత్తగా సరికొత్తగా ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం నుంచి అనేక కొత్త రైళ్లు ఈ మార్గం నుంచి పరుగులు పెట్ట ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ పనులు మొత్తం పూర్తి చేసుకున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ జరుగుతున్న బుకింగ్ కౌంటర్ పనులు కానివ్వండి, ఈ ప్లాట్ఫామ్స్ పనులు కానివ్వండి, ఇవన్నీ పూర్తి అయిపోయి రీసెంట్గా ఇక్కడ ఏదైతే కొత్తపల్లి రైల్వే జంక్షన్ పేరు మీద నేమ్ బోర్డ్స్ కూడా ఇక్కడ అమర్చారు. ఇంతకుముందు ఇవి లేవు. ఇవి 4, ఈ ప్లాట్ఫామ్ 1 పైన 2, ప్లాట్ఫామ్ 2, 3 పైన 2, మొత్తం 4 బోర్డులనే అమర్చారు. మీకు దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే బిగ్ అప్డేట్. కొత్తపల్లి రైల్వే జంక్షన్ జరుగుతున్నటువంటి పనుల్లో బిగ్ అప్డేట్ ఇదే. త్వరలోనే మనకి ఇక్కడ హాల్డింగ్ కూడా ఉండబోతుంది. ఈ కరీంనగర్ టు నిజామాబాద్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్కి ఇక్కడ హాల్డింగ్ అనేది ఇవ్వబోతున్నారు. ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గం బాగా నిర్మిస్తున్నటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ పనులు పూర్తిడానికి వచ్చాయి. ఇప్పుడు మనకి పూర్తి కావాల్సింది ఈ కొత్తపల్లి టు వెదిర టు బోయిన్పల్లి, బోయిన్పల్లి టు వెమ్లవాడ, వెమ్లవాడ టు సిరిసిల్ల, సిరిసిల్ల టు చిన్నలింగాపూర్ టు గుర్రాలగొంది టు సిద్దిపేట. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది పూర్తి కావాల్సి ఉంది. ఈ 76 కిలోమీటర్ల రైలు మార్గం ఏదైతే ఉందో సిద్దిపేట టు సిరిసిల్ల 37 కిలోమీటర్లు, సిరిసిల్ల టు కొత్తపల్లి 39 కిలోమీటర్ల రైలు మార్గం మొత్తం పూర్తయితే మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం పనులు ప్రారంభమైంది 2016లో ఫ్రెండ్స్. గత 9 సంవత్సరాల కాలంలో మన ఈ మార్గంలో 9 రైల్వే స్టేషన్ నిర్మాణం అనేది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్తో మొత్తం పూర్తి అయిపోయింది. మిగిలి ఉన్న 6 రైల్వే స్టేషన్ నిర్మాణం అనేది పూర్తి కావాల్సి ఉంది. వన్స్ ఈ 6 రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది పనులు మొత్తం పూర్తవుతాయి. ప్లాట్ఫామ్ 1 పై కొత్తగా అమర్చినటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ బోర్డు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. కొత్తపల్లి స్టేషన్ నుంచి కొత్తపల్లి రైల్వే జంక్షన్గా మారింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఈ బోర్డును చూస్తుంటే చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా, ఎందుకంటే ఇది కొత్తపల్లి స్టేషన్ చిన్న స్టేషన్గా ఉండేది, అలాంటిది కన్వర్టెడ్ ఇంటూ కొత్తపల్లి రైల్వే జంక్షన్ అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు ప్రయాణం చేద్దామా అన్నంత ఎక్సైట్మెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు ట్రావెల్ ఆన్ దిస్ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే రూట్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఎక్సైటెడ్ టు ట్రావెల్ ఆన్ దిస్ రూట్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 2, 3 పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు ఈ రైల్వే ట్రాక్ అనేది పూర్తయింది. ఏదైతే లూప్ లైన్ ఉందో సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి లూప్ లైన్ ఇంతవరకు పూర్తయింది. ఇది నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చాను. ఇక్కడ కూడా కొత్తగా అమర్చినటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ బోర్డును మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన దీనిని అమర్చారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. ఇది సెకండ్ బోర్డు. ఇది మనం ఇందాక చూసింది ప్లాట్ఫామ్ 1 పైన ఫస్ట్ బోర్డు, ఇది ప్లాట్ఫామ్ 2 అండ్ 3 మీద ఈ సెకండ్ బోర్డు. ఇది అడిచివరకు తీసుకెళ్ళి చూపిస్తాను. ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 పైన ఇదికు మళ్ళీ ప్లాట్ఫామ్ 1 పైన కూడా చూపిస్తాను. మొత్తం 4 బోర్డులు వీటిని అమర్చారు ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 3 ప్లాట్ఫామ్ల మీద మనకి రూఫ్ టాప్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయి. అన్ని ప్లాట్ఫామ్స్ మీద పెండింగ్ వర్క్స్ అనేది ఏమీ లేవు, జస్ట్ ఒక ఫ్లోరింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం రూట్ ఆఫ్ వర్క్స్ అనేది అన్ని ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 అండ్ 3 మీద మొత్తం పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మీకు నేను ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఈ ట్రాక్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇది ఈ ట్రాక్ వర్క్ అనేది ఇంతవరకు వచ్చేసి దీన్ని మనకి మెయిన్ లైన్తో కనెక్ట్ చేస్తారు. దీనికి ఇది లూప్ లైన్. ఇది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉంది. దీని పనులు మాత్రమే ఇక్కడ కొంచెం చిన్న పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ వర్క్స్ పూర్తయితే మనకి ప్లాట్ఫామ్ 2 ట్రాక్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 3 పైన మీకు తీసుకెళ్ళి చూపిస్తాను ఈ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇందాక మీరు చూసిన బోర్డు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉన్నటువంటి బోర్డు ఇదే. ఇప్పుడు ఇక్కడ టైల్స్ వర్క్ చూడండి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి సంబంధించినటువంటి టైల్స్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫ్రెండ్స్. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ వర్క్స్ మొత్తం పెండింగ్ అనేది ఏం లేకుండా వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి జస్ట్ మనకి ఫ్లోరింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. అలాగే మీకు నేను యార్డ్ కూడా చూపిస్తాను. కొత్తపల్లి రైల్వే జంక్షన్లో యార్డ్ ఏంటి అనుకుంటున్నారు ఫ్రెండ్స్, గూడ్స్ యార్డ్. ఆ గూడ్స్ యార్డ్ అనేది ఈ కరీంనగర్ జిల్లా నుంచి ఏదైతే గూడ్స్ ట్రైన్లు ఎన్ని గూడ్స్ ట్రైన్లు అయితే బయలుదేరుతాయో, ఇటు కోల్ కానివ్వండి, ఇటు గ్రానైట్ కానివ్వండి, అలాంటి దానికి ఇక్కడ కొత్తపల్లి రైల్వే స్టేషన్లో కూడా మనకి ఈ గూడ్స్ ట్రైన్స్ కొరకు ఒక యార్డ్ని కూడా నిర్మించారు. ఇది మనకి 3rd ప్లాట్ఫామ్
దాటిన తర్వాత ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికే తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఈ యాడ్ ఏదైతే ఉందో కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఇక్కడ మనకి ఓన్లీ గూడ్స్ ట్రైన్లు మాత్రమే ఇక్కడ ఆగి లోడింగ్ చేసుకొని ప్లస్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అన్లోడింగ్ చేసుకోవడానికి వీలుగా నిర్మించినటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఉన్నటువంటి యార్డ్ ఇదే ఫ్రెండ్స్. మన రైట్ సైడ్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఉంది. ఇప్పుడు నేను నడుస్తున్నది ఈ యార్డ్ పైన నడుస్తున్నాను. ఇది మొత్తం యార్డ్ ఫ్రెండ్స్. ఇది గూడ్స్ ట్రైన్కు వీలుగా నిర్మించినటువంటి యార్డ్ ఇదే. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 తర్వాత వచ్చినటువంటి యార్డ్ ఇది, గూడ్స్ యార్డ్ ఇది. ఎంతోమంది అడిగారు ఫ్రెండ్స్ చూపెట్టమని. చూడండి, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ కోరుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్ చాలా వరకు రాబోతున్నాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం యార్డ్లో ఉన్నాం ఫ్రెండ్స్. కొత్తపల్లి రైల్వే ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3 దాటిన తర్వాత వచ్చిన యార్డ్లోన ఇప్పుడు మనం ఉన్నాము. మీరు చూస్తున్నది ఇటువైపు గ్రామ ప్రజలు వచ్చేది రైల్వే స్టేషన్కి ఇటు నుంచి రావాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నది ఆ రోడ్, అది అక్కడ సీసీ రోడ్ వేసింది, స్టేషన్ అలాగా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం యార్డ్ ఇది. ఏదైతే లారీలు వచ్చేసి మొత్తం లోడింగ్ అన్లోడింగ్ చేస్తారో గూడ్స్ ట్రైన్లోకి, వాటికి అనువుగా వాటికి వీలుగా నిర్మించినటువంటి ఈ రైల్వే ట్రాక్ ఇదే యార్డ్. ఇది కొత్తపల్లి రైల్వే ఉన్నటువంటి యార్డ్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గూడ్స్ ట్రైన్లోకి లోడింగ్ అన్లోడింగ్ పనులు అనేవి జరుగుతాయి. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినాక మనం కొత్తపల్లి నుంచి ఇటు బెంగళూరుకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి ఇటు చెన్నై కూడా వెళ్ళొచ్చు. ఈ నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మెయిన్ కనెక్టివిటీగా ఉండబోతుంది మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. అలాగే ఇప్పుడు మనం కొత్తపల్లి మీదుగా ఈ దాదర్ ఎక్స్ప్రెస్లో ముంబైకి ఆల్రెడీ వెళ్తున్నాం మనం. ఈ కొత్తపల్లి ప్రజలు కానివ్వండి, ఇటు కరీంనగర్ జిల్లా ప్రజలు కానివ్వండి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు, ఇలాంటి ట్రైన్స్ అనేవి ముందు ఇంకా చాలా వరకు పెరిగి ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రయాణికుల సంఖ్య కూడా చాలా వరకు పెరిగింది ఫ్రెండ్స్. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే రైళ్లను కూడా ఈ కొత్తపల్లి మీదుగా మళ్ళించే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 2 పైన ఉన్నాను. ఇక్కడ వాటర్ వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ట్యాప్స్ కనెక్షన్ ఇచ్చారు కానీ మన లాస్ట్ వేడ్లో రానట్టుగానే ఇప్పుడు రావట్లేదు. సమ్మర్ కాబట్టి ఈ చాలా వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది వెరీ వెరీ నీడీ థింగ్. ఈ ప్లాట్ఫామ్ 2 పైన కూడా ఈ టైల్స్ వర్క్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మొత్తం టైల్స్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 రైల్వే ట్రాక్ అది. అలాగే ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా, ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ బాక్స్ కూడా మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ కంప్లీట్ అయిపోయి. ఒకసారి మీకు నేను నైట్ వ్యూ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. కొత్తపల్లి రైల్వే జంక్షన్లో అన్ని లైట్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ అనేది వెరీ సూన్ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు డే వ్యూ చూస్తున్నాం. మనం ఈ ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిన తర్వాత మనం ఈ లైటింగ్లో ఎలా ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్లో అనేది కొత్తపల్లి జంక్షన్ అనేది మంచిగా చూడలేదు. కాబట్టి వెరీ సూన్ మా ఛానల్లో ఆ వీడియో అనేది రాబోతుంది. ఇదే ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన కొత్తగా అమర్చినటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ నేమ్ బోర్డు ఇదే. ఇది నెంబర్ 3 ఫ్రెండ్స్. ఇది బోర్డు నెంబర్ 3. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉంది. ఇప్పటివరకు మనం మొత్తం 3 బోర్డులను చూసాము ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. ఇంకోటి చివరిది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, అటువైపు ఉంది. అటు చివరికి మీకు అక్కడ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి లాస్ట్ చివరి అక్కడది, అది 4th వన్. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇటు చివరి అక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టైల్స్ వర్క్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన, ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది ఇక్కడ వరకు వచ్చాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇటువైపు అటువైపు మొత్తం 3 వైపులా 3 ప్లాట్ఫామ్ పైన ఈ టైల్స్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ 1 పైన ఇటు వరకు ఉన్నటువంటి బోర్డు నెంబర్ 4 కొత్తపల్లి జంక్షన్ ఇదే ఫ్రెండ్స్. మీరు అక్కడ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మొత్తం 4 నేమ్ బోర్డులలో మనం ఇప్పటివరకు 3 చూసాము. ఈ 4th వన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇటు చివరి పైన ఉంది. మీకు నేను అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇటు సైడ్ కూడా వచ్చాము కదా ఇందాక, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది. ఇటువైపు కూడా టైల్స్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ యార్డ్ పైన కూడా మనకి కవర్ ఓవర్ షేడ్స్ అనేది రాబోతున్నాయి ఫ్రెండ్స్. వాటి పనులు మాత్రమే ఇక్కడ ఈ యార్డ్లో కొంచెం పెండింగ్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఆ పనులే ఇక్కడ జరగనున్నాయి. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది. దీని పక్కనే మనకి యార్డ్, అది మీరు చూస్తున్నది ఇప్పుడు యార్డ్, గూడ్స్ ట్రైన్లకు సంబంధించినటువంటి యార్డ్ అదే. లోడింగ్ అన్లోడింగ్ జరిగేది అక్కడే. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఇడ్చి వరకు వచ్చాను. ఇప్పుడు నేను అది రైల్వే ట్రాక్ దాటి ఇప్పుడు 2 మెయిన్ లైన్లు చూస్తున్నారు కదా, 2 లూప్ లైన్లు, మొత్తం 4 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఇప్పుడు 4 దాటేసి ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. మనం ఇప్పుడు అక్కడ నుంచి ఇడ్చి వరకు వచ్చాము. ఇటు సైడ్ మొత్తము మనం ఇంతగా చెప్పుకున్నట్టుగా టైల్స్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు ఇక్కడ వరకు మొత్తం టైల్స్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫ్లోరింగ్ పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్ నెంబర్ 4, బోర్డు నెంబర్ 4 కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఇడ్చి వరకు అమర్చినటువంటి నేమ్ బోర్డ్ నెంబర్ 4 ఇదే. ఈ నేమ్ బోర్డ్తో కలుపుకొని మొత్తం 4 నేమ్ బోర్డ్స్ అయితే కొత్తపల్లి
రైల్వే జంక్షన్ అనే నేమ్ బోర్డ్స్ ఉన్నాయో మొత్తం 4 బోర్డ్స్ మీకు నేను ఈ విధంగా చూపించాను. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అటు స్టేషన్ బిల్డింగ్ దగ్గరకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు ఈ రూట్ ఆఫ్ వర్క్స్ మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అన్నిటిపైన కూడా ఈ రూట్ ఆఫ్ వర్క్స్ అనేది పెండింగ్ అనేది లేకుండా అన్ని వర్క్స్ పూర్తి అయిపోయాయి. ఇటు సైడ్ చూద్దాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన వాటర్ అనేది రావట్లేదు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి ట్యాప్స్ ఇవి. ఇక్కడ కూడా వాటర్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వాటర్ రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వెరీ నీడీ థింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ అనేది ఈ మస్ట్ అండ్ షుడ్, కానీ ప్రస్తుతానికి అయితే వాటర్ అనేది రావట్లేదు. ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ పోల్స్ అమర్చారు ఇక్కడ. ఇటువైపు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఈ కేబుల్ ఏదైతే పవర్ కేబుల్ ఉందో ఈ వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. ఈ వర్క్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయి కొత్తపల్లి రైల్వే జంక్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఈ టైల్స్ వర్క్ చూస్తున్నారు కదా, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన పూర్తయినటువంటి టైల్స్ వర్క్. ఇటు ఈ ఫ్లోరింగ్ ఈ ఫినిషింగ్ వర్క్స్ అనేది రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ పెండింగ్ మాత్రమే ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఈ ఫ్లోరింగ్ ఏదైతుందో వీటిపైన ఫినిషింగ్ వర్క్స్ అనేది రావాల్సి ఉంది. ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి వెదిర వైపు ఏదైతే 7 కిలోమీటర్ల మార్గం ఉందో అందులో 1 కిలోమీటర్ మార్గం అనేది రైలు మార్గం పూర్తయింది ఫ్రెండ్స్. అది మీకు నేను రైల్వే ట్రాక్ వర్క్స్ చూపించాను కదా. ఇప్పటివరకు ఎవరైతే ఆ వీడియో చూడలేదో వీడియో చూడండి ఒకసారి, మా ఛానల్లో ఉంది. అక్కడ నుంచి మిగతా 6 కిలోమీటర్ ఏదైతే రైల్వే ట్రాక్ వర్క్స్ ఉన్నాయో ఆ రైల్వే ట్రాక్ వర్క్స్ని మళ్ళీ వెదిర రైల్వే స్టేషను, బోయినపల్లి రైల్వే స్టేషను, వేములవాడ రైల్వే స్టేషను, సిరిసిల్ల రైల్వే స్టేషను, చిన్న లింగాపూర్ రైల్వే స్టేషను అండ్ గుర్రాలగుంది రైల్వే స్టేషన్ వర్క్స్ వీడియోస్ అన్నీ మా ఛానల్లో అప్ టు డేట్ అనేవి ఫ్రీక్వెంట్గా రాబోతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి కొడుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఇంకా చాలా వరకు రాబోతున్నాయి. సరికొత్తగా మారినటువంటి మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉంది. కొత్తపల్లి స్టేషన్ నుండి కొత్తపల్లి రైల్వే జంక్షన్గా మారినటువంటి మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఇదే. ఇక్కడ సీటింగ్ కూడా డబుల్ సీటింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సీటింగ్ కూడా 2 వే సీటింగ్ ఉంది ఇక్కడ. కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం పనులన్నీ త్వరలోనే పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి అత్యంత బిజీగా మారబోతున్న మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.